సీసీ డ్రైన్ 45వ డివిజన్లో ఎంతో కాలం పెండింగ్ పడిన సీసీ డ్రైన్ ఏదైతే పార్క్ మీకు అందరూ తెలుసు, నెల్లూరులో మొదటి నుంచి ఉన్న పార్క్ ఒకే ఒక పార్క్, పొగతాట్లో ఉన్న పార్క్, దానికి గాంధీ పార్క్ అని పేరు. ఆ పార్క్ ఎదురుగా ఉన్న డ్రైను ఎంత అధ్వానంగా ఉంటో వర్షాలు వచ్చినప్పుడు వాటర్ బాగా ఇబ్బంది పడుతుంటే ఆ డ్రైన్ ఈరోజు ఒక 75 లక్షలతో మొదలుపెట్టారు. మార్చి నెల 29కి దాన్ని ఇనాగ్రేషన్ చేసే విధంగా అధికారులకు ఆదేశించాను. వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పొర్లుకట్ట, ఈ సమస్య నాకు తెలిసి దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈరోజు కాదు, ఇది 60-70 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈ పొర్లుకట్ట మీద ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు సార్ పొర్లుకట్ట వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నాం, దాన్ని చేయించమంటే 1,25 లక్షలతో శాంక్షన్ చేసాము. దాన్ని చక్కగా 3 మీటర్లు వెడల్పు ఉండేది, అంటే ఇప్పుడు యాక్చువల్గా 2 మీటర్లు 1.5 మీటర్ ఉంది. కొన్ని చిన్న ఇల్లు కూడా ఏం పోవట్లేదు, 2 ఇళ్ళే పూర్తిగా పోవట్లేదు. ఒకదానికి చిన్న పహరి కూడా పోతుంది, ఒకదానికి ఒక 2 అడుగులు 3 అడుగులు పోతుంది. వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి ఏదైతే ఆ 2 అడుగులు 3 అడుగులు పోతుందో దాన్ని కట్టిస్తామని నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా టెంపుల్ ఏదైతే పోయిందో ఆ గోడ, దాన్ని కూడా కట్టిస్తామని చెప్పి, కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఇక్కడ లేదు. దీన్ని రాజకీయం చేయొద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడైనా సిటీని వైడెన్ చేయాలంటే ప్రజలు ఇబ్బంది పడకుండా చేయటమే మా యొక్క ఉద్దేశం. ఇప్పుడు 8 కెనాల్స్ పక్కనే ఉయ్యాల కాలం ఉంది, ఇలా 8 కెనాల్స్ని ఆల్రెడీ స్టార్ట్ చేసాం. వర్క్ జరుగుతుంది బాగా. ప్రజలు చెప్తున్నారు ఈసారి మా ఇబ్బంది అని. వాళ్ళతో కూర్చున్నాం, ఎంత తగ్గించాలో అంత తగ్గించాం. వాళ్ళు కూడా సహకరించారు. ఇక్కడ ఫస్ట్ ఒప్పుకున్నారు, మళ్ళీ అధికారులు ఇంకొక 4 అడుగులు పెంచాలన్నారు. నేనే పర్సనల్గా వచ్చాడికి చూసా, 2 స్తంభాలు తీసేస్తే ఆ 4 అడుగులు తీయబడలే. అదే చెప్పాను, మీరు తీయొద్దు, ఆ 2 స్తంభాలు తీసేయండి, మళ్ళీ వేసుకోమని చెప్పాను. కాబట్టి ఈ విధంగా ఏదో పూర్తిగా అధికారులకు వదిలేసి వాళ్ళ ఇష్ట ప్రకారం చేయమంటలా. ఇక్కడ చక్కగా ఈరోజు మన డిప్యూటీ మేయర్ కానీ డిప్యూటీ మేయర్లు ఉన్నారు, ఇప్పుడు మేయర్ గారు కూడా వచ్చారు. యాక్చువల్గా వీళ్ళందరూ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మాట్లాడమంటున్నా. అందరు నాయకులు పోయి వాళ్ళతో మాట్లాడండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ డ్రైన్ డ్రైన్ చేసి వదిలేట్లా, దాని మీద రోడ్డు వేస్తున్నాం. రోడ్డు వేస్తే వాళ్ళ ఇంటికి విలువ పెరుగుతుంది 2 రెట్లు. డ్రైన్ కట్టి వదిలేస్తే పెద్ద ఉపయోగం ఉండదు. ప్రజలందరూ చెప్తున్నాను, ఎక్కడైతే డ్రైన్ కడుతున్నామో దాని మీద పూర్తిగా పైన క్లోజ్ చేసి దాన్ని రోడ్డు చేస్తున్నాం. దానివల్ల మీ యొక్క ఇంటి విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది. 2014-19లో నేను అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ చేసి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేస్తే భూమి విలువలు ఎన్నో రెట్లు పెరిగినాయి. అదేవిధంగా ఈ యొక్క 15 డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో సిటీలో, ఇవన్నీ 2 పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన కాంక్రీట్ స్లాబ్ వేస్తున్నాం, దానిపైన రోడ్డు వేస్తున్నాం. దాని విలువ, మీ భూమి విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది, మీ ఇంటి విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ సహకరించండి. వీలైనంత తక్కువ డ్యామేజ్ ఉండేటట్టుగా చేస్తామని తెలియజేస్తూ, వాళ్ళకి ఏదైనా ఒక ఇల్లు పోతుంది అనుకో, వాళ్ళ చక్కగా సైట్ ఇల్లు ఇస్తాం. సైట్ ఇచ్చి 2.5 లక్షలు శాంక్షన్ చేస్తాం. లేదా టిట్కో ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తాం. పార్షియల్గా పోతుంటే పార్షియల్. కాబట్టి అందరూ సహకరించండి. నెల్లూరుని ఒక మంచి టౌన్, మంచి సిటీగా చేస్తామని తెలియజేస్తూ, ఇటు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ వర్షని మానిటర్ చేసుకొని నెల్లూరు సిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేయటమే మన ధ్యేయం. ఖచ్చితంగా చేస్తాం. అందరూ సిటీ ప్రజలందరూ కొద్దిగా ఓపిక ఉంటుంది. ఎందుకంటే ఖజానా లేదు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. అంతా ఇంత కాదు. అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ కొద్దిగా బెటర్ అవుతుంది. అందువల్ల కొద్దిగా ఓపిక పడితే ఏదైతే చెప్పామో 100కి 100 చేస్తాం. దోమల సమస్య ఉంది. ఫాగింగ్ కొట్టమన్నా, ఫాగింగ్ పర్మనెంట్ సమస్య కాదండి, ఫాగింగ్ టెంపరీ. పర్మనెంట్ సమస్య కావాలంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ యూజీడీ అయిపోవాలి. ఈ 15 డ్రైన్స్ ఏదైతే కడుతున్నామో అవి 2 పక్కల వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తే అప్పుడు దోమలైన ఉండవు, దోమలైన నగరం అవుతుంది. నిర్మాణంలో నో కాంప్రమైజ్ అనే నినాదాన్ని మాటల్లో కాదు పనిలోనే నిరూపించిన సంస్థ ఎస్వి కన్స్ట్రక్షన్స్.
ప్రతిష్టాత్మకమైన ఐసిఐ అల్ట్రాటెక్ అవార్డ్ 2025 లో స్టేట్ లెవెల్లో బెస్ట్ బిల్డ్ అపార్ట్మెంట్ అవార్డును గెలుచుకుని నెల్లూరుకు గౌరవం తీసుకొచ్చిన ఈశ్వర్ హోమ్స్ ఈ నాణ్యతకు అద్దం పడుతోంది. అత్యాధునిక నిర్మాణ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీ, విశ్వసనీయమైన పనితీరుతో రూపొందిన ఈ ప్రాజెక్ట్ నాణ్యతకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. ఈ విశిష్ట విజయానికి దారితీసిన మిస్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. రాష్ట్ర స్థాయిలో నెల్లూరుకు ప్రతిష్ట తీసుకొచ్చిన ఈశ్వర్ హోమ్స్ కు అభినందనలు మరియు శుభాకాంక్షలు.